వాళ్ళు లేడారా కూరగాయలకు నువ్వు వస్తాను అసలు లేడన్నా పొలం కాడికి వేయండి లే కూతురుండే జాగ్రత్త పో జాగ్రత్త పడతాను సరే అన్న చాయ్ కూడా కానీ తెస్తాను నాకు ఇంతసేపు ఎగ చాయ్ దేనికి నువ్వు ఇప్పుడు ఈ చాయ్ దాకా ఏదైనా మూట కొట్ట పోయేది ఉందానే వరుతాను బాగా చాయ్ తృప్తిగా తాగనే గింత కూడా ఒర్రేదే వరుతాను అప్ప నుంచే పొంగల్ ఎత్తరన్న ఆలోచన లేదు సమాధానా ఓ సమాధానా ఎటువైనా మనిషి రమ్మంటాడు ఏడలేడు పాలు కూడా పోసినట్టు ఇట్లా గీలో పెడుతున్నట్టున్నాడుగా అన్నా అత్త నాన్నవుడు ఏందన్నా పొద్దునే పాలు వచ్చినట్టున్నావు పాలు వస్తా మళ్ళీ బాయి గడికి రావు బాయి గడికి వచ్చినట్టున్నావు ఏమైంది ఏం లేదు తమ్మి ఊరికి పోయేది ఉండే నీళ్ళు పెట్టి కట్టేసి పోయినావు అనుకో మధ్యాహ్నం తమ్మున రాకపోయినా కూడా ఊడ్చుకుంటా అని వచ్చిన పెట్టి కట్టేసేస్తా ఉండు సరే ఇద్దరం కలిసిపోదాం ఓకేనా వదిన ఫోన్ చేస్తాను అరే అన్న ఎత్తే లేకపోతే ఇప్పుడు ఇంటికి వస్తే తలకాయ నొప్పి తలకాయ నొప్పి ఎత్తానా ఎత్తానా పోనీ ఏంది చెప్పే ఏడున్నావు బాయికాడు 4 ఆవులు ఉన్నాయి వాటి పెంటకాయలు తీసుడు వాటి పాలు విండు కేంద్రాలు వస్తుడు సోయి ఉన్నదే నీకు సోయి మా ఉన్నది నువ్వు వేడమైనావు ఎంతసేపు అయితే వచ్చేసరికి ఇంటికి వచ్చి ఏమన్నా ఇల్లాకులు ఉడిసేది ఉందానే నువ్వు ఊరితే ఇల్లంతా పచ్చబడ్డది అని నువ్వైతే ఇంటికి రా ముందు కదా సరే ఉండు మాతన్నా కానీ అన్నం ఏ టైంకి పెడుతుందో మళ్ళా పొద్దుగాల నుంచి కనబడతలేవు బాయికాడికి పోయింది పాలు గిట్ట వెండి కేంద్రాన్ని పోసేస్తాను చాయ్ తాగినా మరి తాగిన బిడ్డ ఇంకా ఎల్మా వచ్చిపోయిందా ఏ రాలేదారా నేను ఆ పొద్దుగాల నుంచి ఇంకా కూర్చొని చూస్తాను అరే పెళ్ళి నెల పాల పైసలు ఇస్తాను ఇంకా ఇవ్వాలి వచ్చింది కనబడతలేదానే చాయ్ దేవా ఎందుకు వరుతాను నోటికి ఇప్పకాయ కట్టుకున్నట్టు ఒరేదే వరుతాను అరే మనిషికి కనబడతలే ఎంతసేపు అదోరింది ఇప్పుడు నువ్వు వచ్చి చూసే సామి ఛాయ వేడి చేస్తాను అక్కడ ఇష్టం వచ్చినట్టు వరుతాడు రూపాని కొట్టినట్టు కనబడతాయి కానీ పోసుకురా ఆదత్తతే బాయికాడ దాకా పోయేస్తా పోకట రాకటేనా పొలం దున్ని మొలకలకి ఏది ఉందా ఈ కారాడ్డాలు ఆడితే నాకు ఎక్కువ మండుద్ది డాక్టర్ అయ్యాలి అత్త అన్నాడు పోయి దున్నిచ్చేస్తా అబ్బో నేనేం మాట్లాడినా నీకు ఓడిచినట్టే ఉంటుంది కదా కానీ ఎవరోనెవరో గింత కూడా నన్ను చూస్తే
అయితే డాక్టర్ వస్తాను అది ఉంటుందా లేదా ఏం చెప్తలేవు ఎందుకో అత్తందనే పోతానా నేను పో పోతాను పోయేటోడు ఒక ఒరిదేదో కొడతాను ఇక్కడ నా దగ్గర. అరే నువ్వు ఇంట్లో రాదే దాని గురించి తెలిసి కూడా రోజు ఎందుకు కొడతావు రా పోంగ దాంతో అప్పుడే నువ్వు అయ్యే పని నువ్వు. రూపా రూపా ఏంది ఊకే రూపాయి రూపాయలు ఉరుతాను నాకు చెవులు మానేస్తాను ఏంది చెప్పు. నేను నిన్నేమన్నానే పిలిచినందుకు గంతగానో కోపం రాబడుతుంది. కోపం ఏంది కోపం తోకమంటల కోపం ఏందో చెప్పు. ఎందుకే గట్ల మాట్లాడతాను పొద్దు ఎక్కుతుంది ఆకలి అవుతుంది అన్నం వేసుకురారా అదే నా బుక్కడంతా. నువ్వు ఇప్పుడు బగ్గదిని ఏడదిరిగా పోయేది ఉంది పొద్దు ఎక్కుతుంది ఆకలి అవుతుంది అంటాను. నువ్వు పట్టించిన బియ్యం కొంపలు ఉన్నాయి అనుకుంటానవా? చెత్తకు సిగ్గుండాలి కొంచెమన్నా సిగ్గులేని జన్మ. ఏందే బిడ్డ గంత మాట అన్నావు? నేను నీ అవ్వసడు దాని కాదా అనే అయినా నా ముందే కొడుకు ఓంగి ఇప్పుడు అన్నం అయిందని చెప్పినావు కాదనే, ఇప్పుడేమో ఇంక అన్నం అయిందా అని అనబడుతుంది. ఇంత నేను తినేది గింతంతా ఆ గింతంత అన్నానికి గిన్నె మాటలు అనబడుతుంది. అంటే నేను నీతో అబద్ధం ఆడతాను అనుకుంటానవా? నేను రాత్రన్న ఉంటే వేడి చేసి ఇచ్చిన ఆయనకు, అదే రాత్రన్న నీకు పెడితే నువ్వేమంటావే? మందితో పోయి చెప్పావా నా కోడలు రాత్రన్న నాకు పెట్టిందని? మళ్ళీ చెప్పడానికే మందికి? ఎందుకే అట్లా మాట్లాడుతాను? నేను ఎప్పుడు సలన్నం తినలేదా అని, ఎప్పుడు తిననట్టు అట్లా మాట్లాడబడుతుంది. మరి ఎట్లా అంటారు? నువ్వు చెప్పేది నేనేమన్నా ఇగంటానా? మందిలో కొన్ని తిరుక్కుంటా ఏమైనా. రాత్రి కూడా అది వాచిపోయిన అన్నమే వేసింది, అంత వాసన వచ్చినా కూడా నేను అదే అన్నం తిన్నా. నా కొడుకు చెప్తే ఇద్దరు లొల్లి పెట్టుకొని దాన్ని ఎక్కడ కొడతాడోనని కడుపులో పెట్టుకొని సపిరాకుంటే ఇదేమో గిట్లా మాట్లాడబట్టే. ఏటో నేర్చుకుంటూ పోతానే కదా ఇట్లా రాక కూర్చో. ఏమైందక్క అట్లా ఏడ్చుకుంటూ పోతాను? ఏం లేదే చెల్లె. ఏం లేదంటాను ఏందక్క? మొగం అంతా గుంతుకపోయింది. అన్న బుక్కడ తిన్నావా లేదా? నీకు అన్ని గట్లే కనబడతాయి కానీ నీ కొడుకు పాలు బంద్ చేసిందా? బంద్ చేసిందక్క, ఇప్పుడు అన్నం తింటాండు. అయితే ఆయనక్క నీ కోడలు మంచిగా చూసుకుంటాందా అని? నువ్వు మీ అత్తని ఎట్లా చూసుకుంటానో నా కోడలు కూడా నన్ను గట్లే చూసుకుంటాను. అవునా చిన్నత్త, నువ్వు నీ అత్త చక్కగా చూసుకున్నావా? నా అత్తకి ఏమో బగ్గ నూరిపోతాను. ఏం చెప్తాను దానికి ఇప్పుడు? నాకు తలకాయ ఉండే మాట్లాడతాను, నాకు తలకాయ ఉండబట్టికే నా అత్త కంచన కారం అని ఎత్తాను. నువ్వు నీ అత్త కనీసం గంజన వచ్చినావే?
నేను ఏం పెట్టానో నేను చూస్తాను అరే మరి నువ్వు చూస్తానా వానే ఏం మాట్లాడుతున్నావు నీకు తెలివసేలే దాంతో కయ్యగా ఏం వస్తుంటే ఉంటుంది అవును నీకంతా ఎరికే నాకేం తెలియదు నువ్వు సత్య పూస కదా నువ్వు బాబు నిన్ను ఎవరేమండి పక్క గొల్ల గొల్ల ఏడ్చుకుంటా వచ్చింది ఏం చూసినవే ఏంటి అవును ఏడమని చెప్పినా నేను నువ్వేమన్నావు అందుకే ఏడుతాంది మరి చూడకపోయినా కళ్ళు గిట్ల గిట్ల కట్టి నువ్వేమిటి అంటే నువ్వు ఎందుకు వచ్చినప్పుడు ఈ పక్క ఎందుకు వచ్చినావు చెప్పు నన్ను తిట్టిపోయడానికి వచ్చినావు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పాలి ఎవరు నన్ను తిట్టడానికి ఉప్పోసకి వచ్చింది ఏందే నువ్వు ఎందుకు వస్తారా దాంతో మరి ఉప్పోస మాట్లాడుకోవద్దా అదంతకే ఉండదు నువ్వు ఇంతకే ఉండవు ఆగురు మీరు సప్పుడే ఉండు పుల్ల పెట్టేది పెట్టి మళ్ళీ ఆగు ఆగు అంటారా గంపలేను కళ్ళ కనబడతలేదు ఇక్కడ కోడి గత్తరాను ఏమైనా ఈయన తింటది ఈయనమంటది దీన్ని తినాలి గాను గడ్డు పోయి దత్తేది చీపు తోడు కొట్టాను నా చెప్పు తోడు కొట్టాను దీన్ని దేని తోడు కొట్టాలి అరే రామ 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 కొట్టి కొట్టి నాకు చేతులు నొస్తున్నాయి గడి పోయి దత్తేంది దీనికి ఎంత అయితే మానవ రాదు మళ్ళా చిన్ననేది వస్తుంది అవునే రూపా నువ్వు ఎవరినంటానవే మాట్లాడి కోని అన్నట్టయితే అనిపిస్తలేదు మరి నువ్వు అనేది నిజమేనే నేను కోని కాదు అంటన్నా నిన్నే అంటన్నా అయితే ఏందే ఇప్పుడు ఏందే నోటికి ఎంత మాట్లాడతాను అంటానే బరాబరా అంట అన్ని తినాలా పొయ్యికడం అన్నారు ఏం చేస్తా ఇప్పుడు నన్ను నువ్వు వండింది దీని పొయ్యికడం అనేది నీ అమ్మగారి పెడతా నావే నువ్వు మరి ఎందుకని నేను ఎవడద్దంటాను నిన్ను మేనగోడలని నెత్తి మీద పెట్టుకొని చూస్తే బాగానే ఆడతానే అమ్మ మళ్ళా ఏంది ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేవు నువ్వేం చేసినా కూడా కడుపులో పెట్టుకొని సప్లాకుంటానా ఆయనకి ఇట్లా ఒక మాట చెప్పినాకో కుక్కలు పెట్టాడైతుందన్నా నీ కొడుకు వచ్చి ఇప్పుడు నన్ను ఎగిరెగిరి కొడతాడు ఎగిరెగిరి కొడతాడు అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళకి పోయింది కొడుకు కదా ఎగిరెగిరి నిన్ను వాడు కొట్టాలంటే ఎంతసేపే వాడు నా ముఖం చూసి సప్లాకుంటాడు లేకపోతే ఉరికించి రోడ్డు మీద వస్తాను నేను వాడా ఆ పక్కడ నన్ను కొడితే నేను బజార్ అనుకొని వస్తానా నీ కొడుకు నువ్వు రోడ్డు మీద ఈడ్తా ఆడికి ఇట్లా ఏమనుకుంటాను ఊళ్ళో మీరే ఉన్నారా అని అత్త కూడా ఇంకెవరు ఉన్నారా పొద్దున్న లేస్తా ఒకటే లొల్లి కాదే చెల్లె ఇది పొద్దున్న లేస్తే నా మీద పడి ఎడుతాంది రోజు ఇదే బాగోతుంది నువ్వు చిన్నదాని కానే నువ్వు చిత్రాంగివి చూసినావా అర్థమైన వాళ్ళందరూ చెప్పిన ఇజ్జత్ తీయడానికి వచ్చింది ఇప్పుడు వీళ్ళంతా పెట్టిన కొట్టదాన్ని నేను కొచ్చేదాన్ని కనబడుతుంది నాకు వచ్చేదాన్ని బాగా కనబడుతుంది మా నాన్న గట్ల ఎత్తానవేందే ఏంటే నువ్వు బాగా ఎత్తాను బక్కాయన ఈడతా ఏమనుకుంటాను ఇంత భయం ఉన్నదా అత్త ఏమైనా ఉన్నదా నీకు ఏం మాట్లాడతాను నీ గురించి నీకు మందికి ఎందుకు చెప్తానే మంది చెప్పండి మంది ఎందుకు వచ్చేదా ఇప్పుడు ఏ పోరి పిచ్చికిట్లా లేచిందానే అత్తను పట్టుకొని గట్లా అంటాను ఏయ్ దాన్ని అంటే నీకేమైనా వస్తుందే బాగా మాట్లాడుతున్నావు నా ఇంటికి వచ్చి రాధా చెల్లె గీసని రంకులు ఆడదాంతో నువ్వేం పెట్టుకుంటావే ఎవరితో రంకులాడిది కనబడుతుంది నేనాడ రంకులాడిది అన్నట పెద్ద కొజ్జదానివే అవునే కొజ్జదానే గంతకే ఉరికి వచ్చిన నీ ఇంటికి కదా మాటకాడిది అవు మాటకారదాన్నే ఎవరు రమ్మన్నాడవా మిమ్మల్ని నేను రమ్మన్నా నా ఇంటికి పంచాయతీ ఏంది పంచాయతీ ఏది బయట పడుతుంది లేకుండా అన్న బిడ్డలు చేసుకొచ్చుకున్నా చెప్పినా అవును బరువు అవుతుంది నాకు నువ్వు పెడతాను కొంచెడు బాగా పెడతాను నువ్వు బాగా పెడతాను పంపిణీ అవ్వగా ఇంటికి వెళ్ళు నేను ఎందుకు పోతా నువ్వు ఎందుకన్నా పడి సావే నేను ఎవడు బతుకోమంటాండే ఏందా నీ నోట్ల మన్ను వద్దు ఎవరమ్మన్నా మిమ్మల్ని మీరు నడువు అవు నాదే అవు
నా మామ సంపాదించిండు నా మొగడు సంపాదించిండు అవును నాకు లేస్తుంది నాదే నాదే బాగా వేస్తారు అందరికన్నా వచ్చి ఇక్కడ ఏందా నీ నోట్ల మళ్ళీ వద్దు ఎవరమ్మా మిమ్మల్ని అందరికి సావత్తాను నీకు అత్తలేందే ఇలా అలవాడి సత్తేందే బతుకునే బరాబర్ ఉంటా అయ్యో అక్క అక్క ఏమన్నది అది నిన్ను నువ్వు అటేటు పోవుడు ఆలస్యం కథ నోరు నెత్తిలో పెట్టుకొని లొల్లిలు పెడతాది ఒక్క రోజు 2 రోజులు పొద్దుగల లేచి సండి అదే పని పొద్దుగల అట్లనే గుంపిస్తుంది కుక్క మీద పెడుతుంది కోడి మీద పెడుతుంది నన్ను నువ్వు కూడా అసలు పోరా నువ్వు అట్లెందుకంటావు చెప్పు అట్లా అక్క చావు అన్నది కనుక నేను చస్తుంది ఇక మీ ఇద్దరికి సంతోషం అవుతుంది అది ఎటు పోయింది ఏమన్నావే అది కూడా వచ్చి ఆడ నిలబడి ఏమన్నావే మా పని ఏమనందే ఇంట్లోకి పోయిందా వీళ్ళందరూ వచ్చిరా నువ్వు ఏమనందే ఇంట్లో పోయి నువ్వు పెట్టుకున్నావు చూసిందానే నువ్వు పెట్టుకోమని చెప్పింది ఇంకా ఏమనలే 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 వచ్చింది ఇక్కడ అందుకో నిన్ను మేనగోడలు అని చేసుకున్నది నేను అద్దని చెప్పిన దీన్ని నేను కాడికి అద్దే అది కొంచెదే అని చెప్పిన ఈయనకుండా చేసుకున్నది నిన్ను తీసుకొచ్చుకున్నది కాదే బిడ్డలు లేరా అని బిడ్డలెక్క పెంచింది కాదు నిన్ను మా అమ్మని తిడతావారా నువ్వు అద్దె వద్దు నీ అమ్మగారింటి నువ్వు మీకు ఇదే కొట్టుడు అప్పుడు కొడితే ఇట్లా ఉండరా గట్లుంటుందని తెలుసా దీన్ని అద్దే అనన్నా ఇది ఇల్లే పో నీ అమ్మగారింటి నువ్వు అన్న బిడ్డ కాబట్టి చేసుకున్నది అన్న బిడ్డానికి ఇక్కడ రాయి తెచ్చుకున్నది దీని పానం మీద తెచ్చుకున్నది అత్తమ్మ తప్పైంది అత్తమ్మ అప్పు చేసి బరాబర కాలు మొక్కలు బరాబర అత్తమ్మ నిజంగా అత్తమ్మ నా తప్పైంది అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ అన్నది ఇప్పుడు పగలాడి ఎట్లా ఎత్తాను నా అన్న బిడ్డ కదా నాకు బిడ్డ లేనందుకు ఒక బిడ్డ లెక్క చూసుకుంటుంది నా కొడుకు ఇచ్చం లేదు అమ్మ అత్తే అది కయ్యాడితే దాని ఇంటికాడ పోంగి రాంగ నేను చూస్తాను అది అందరితో వెళ్ళి పెట్టుకుంటుంది అన్న అద్దరా కొడుకు నీకు దండం పెడతా దాన్ని చేసుకోకపోతే నా రక్త సంబంధం దూరం అవుతుంది అది నిన్ను వేసుకొచ్చుకున్నా లాస్ట్ కత్త నువ్వు నన్నే సాగుపో అంటవా చెప్పు అంతే అంత పోయిగా నీకు రాదు నీకు జన్మలో రాదు తప్పైంది అత్తమ్మ ఇంకోసారి నేను నన్ను అర్థం చేసుకో అత్తమ్మ నన్ను అందించద్దమ్మా అయ్యాడు మాటలు మర్చిపో ఎంత మంచిగా చూసుకున్నానే నేను నా బిడ్డ లెక్క చూసుకుంటా ఇప్పటికైనా కలిసిమెలిసి ఉండుర్రు దీనికి ఇట్లనే ఉండాలనుకున్నానే చెల్లి కానీ ఇదే నాశనం చేసుకున్నది ఇంకేంది బుద్ధి తెచ్చుకున్నది అత్తమ్మ ఇక్కడ నుంచి నేను నిన్ను మంచిగా చూసుకుంటా ఏమయ్యా చికెన్ తీసుకురాపో తీసుకొస్తా ఎన్ని కిలోలు మరి ఉండు రత్తమ్మా తీసుకొస్తా 2 కిలోలు తీసుకొస్తా మంచిగా అన్ని కాదు అన్ని వల్లే అన్ని వెనక మాకు పెట్టాలి నీ కోడలు అన్ని వల్ల తినిపోవాలి నువ్వు చూస్తమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాకిర్ ప్రొడక్షన్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి
గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్క పంట గంట ఉంటుంది ఆ గంటను గట్టి కొట్టుర్రి. బాయ్. బాయ్